ఈ దుఃఖాన్ని అనుభవిస్తూ విసిగెత్తిపోతున్నాను. ఈ బాధ సహించటానికి నాకిక శక్తి లేదు. పరిశుద్ధ చరణాలతో ప్రవర్తించే నాకు ఈ దుఃఖావస్థ ఎందుకు? నేనెన్నడూ దుష్కర్మలు చేయలేదే, నా తలపై ఈ పాపం ఎందుకు? బాబా, నా నారకురుపును బాధ మరణ ప్రాయంగా ఉంది. ఇక ఇంకా నేనీ బాధను భరించలేను. ఇంతకంటే చావు వచ్చినా పర్వాలేదు. ఈ బాధను తర్వాతి జన్మలో అనుభవిస్తాను. ప్రారంధ కర్మలను ఎప్పుడూ తప్పించుకోలేము. దీన్ని అనుభవించకుండా ఉండే మరో దారి లేదు. దీని కోసము మరో జన్మ ఎత్తాలి. మందమతినైనా నాకు అది తెలుసు. 10 జన్మలను ఎత్తైనా సరే సంతోషంగా నా ఈ కర్మను అనుభవిస్తాను. ఈ జన్మను ఇంతటితో చాలించేలా నన్ను అనుగ్రహించండి. ఈ జన్మలో జీవించినది చాలు. ఈ జీవితము నుండి నన్ను విముక్తుని చేయండి. ఇక నాకు ఈ కష్టాలు వద్దు. ఇదే నేను మిమ్మల్ని వేడుకోవటం అని సాయికి కబురు పంపాడు. పిల్లే ప్రార్థన విని సిద్ధపురుషులైన సాయి మహారాజు అంతఃకరణం కరిగిపోయి కరుణ ఉప్పొంగింది. వారు డాక్టర్ పిల్లేను శాంతింప చేయటానికి కురిపించిన కరుణామృతాన్ని సేవించండి. భక్తుల కోరికలను తీర్చే కల్పద్రుమమైన బాబా పిల్లే యొక్క పరమ దుఃఖ అవస్థను గని అతని బాధను ఉపశమింప చేయటానికి ఉపాయం పన్నారు. బాబా విషయాన్ని విని పిల్లే యొక్క కబురును తెచ్చిన దీక్షిత్తో నువ్వు నిర్భయంగా ఉండు అని అతనితో చెప్పు. 10 జన్మల వరకు ఎందుకు, మొత్తం 10 రోజుల్లో అనుభవిస్తే చాలు. పరస్పరం కలిసి పంచుకొని అనుభవిద్దాం అని అతనితో చెప్పు అని అన్నారు. స్వార్థం గాని పరమార్థం గాని అథవా మోక్షాన్ని గాని ఇవ్వటానికి సమర్థుణ్ణి నేను ఉండగా అనర్థమైన మరణాన్ని కోరుకుంటున్నావా? ఇదేనా నీ పురుషార్థం? అతనికి లేపి ఎవరి వీపుపైనైనా మోసుకొని తీసుకొని రండి. ఈ కర్మ భోగాన్ని ఓర్పుతో అనుభవించాలి కానీ భయంతో బెంబేలు పడవద్దు అని చెప్పారు. వెంటనే అటువంటి స్థితిలో డాక్టర్ పిల్లేను మసీదుకు తీసుకొని వచ్చారు. బాబా తమ వెనుకనున్న తలగన్ను తీసి తమ చేత్తో అతనికి ఇచ్చారు.